శ్రీ వెంకటేశ్వరుని ఆయన రూపాన్ని వివిధ రూపాల్లో ఉన్నటువంటి ఆయన రూపం యొక్క పల్లకీ మోసినటువంటి మహనీయులందరికీ శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తున్నాను. ఆ తర్వాత ఇంతమంది వేస్తున్న బొమ్మలు ఉన్నాయన్నప్పుడు నా మిత్రుడు ఉన్నాడు బ్రహ్మవని శేషబ్రహ్మం. అతను ఏమంటే ఇలాగా బుక్ వేస్తున్నారు, మీరు కూడా వెంకటేశ్వర స్వామి బొమ్మ వేశారు కదా, అది మీరు ఇస్తే వాళ్ళు ప్రింట్ చేసుకుంటారు సార్ అన్నాడు. అంటే అప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే బ్రహ్మానందం వేసిన బొమ్మను వేస్తున్నారా, బొమ్మ బాగుందని వేస్తున్నారో నాకు తెలియదు. లేదంటే పర్వాలేదు బాగానే ఉంది, మీరు కూడా పైకి వస్తారండి అన్నారు వాళ్ళు. కాబట్టి అటువంటి వాళ్ళ అంతమంది చిత్రకారులు వేసినటువంటి బొమ్మలో నేను వేసిన బొమ్మ కూడా ఉండటం అది నా అదృష్టం, స్వామివారి ఆశీస్సులు. అందుకని సాధారణంగా మన ఈ కళాశాలలో యూనివర్సిటీస్లో ఏమంటారంటే ఈ చిత్రకళని శిల్పాలని వీటిని ఫైన్ ఆర్ట్స్ అంటారు. ఫైన్ ఆర్ట్స్ అంటే లలిత కళలు అని మన తెలుగు ట్రాన్స్లేషన్. లలిత కళలు అంటే లలితములైన కళలు అంటే చాలా మృదువుగా ఉండేటువంటి కళలు. శిల్పము, చిత్రలేఖనము, సంగీతము, నాట్యము, నటన. ఈ 5 కళలు అందరికీ అబ్బం. ఎవరికి అబ్బుతాయంటే లలిత కళలు ట్రాన్స్లేషన్ అనుకుంటారు కానీ కాదు. లలిత గాయత్రి యొక్క అంశ చేత వచ్చినటువంటి కళలు లలిత కళలు. అది అందరికీ అబ్బదు. అతి తక్కువ మందికి ఆవిడ సెలెక్ట్ చేసుకున్నటువంటి వాళ్ళకే అబ్బుతుంది. అటువంటి లలిత కళలు కలిగినటువంటి వాళ్ళని మనం ఇవాళ ఆవిడెవడో బ్రహ్మానంద బొమ్మలు వేసుకుంటాడు, ఆడేదో నాట్య సినిమాలో యాక్టింగ్ చేస్తుంటాడు అనేటువంటి ఒక భావన ఉంటుంది మనకి. శిల్పులకి గడ్డం, మీసాలు, ఒక రకమైనటువంటి ఆహార్యం ఉంటుంది. ఎందుకు అలా ఉంటుంది అంటే వాళ్ళు దే డోంట్ కేర్ అబౌట్ బాహిరంగా ఉండేటువంటి వాళ్ళ ఆకృతికి వాళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఇప్పుడు హళిబేడు టెంపుల్, హరప్పా టెంపుల్, ఇక్కడ దగ్గరికి వెళ్తే ఒక అంగుళంలో ఉన్నటువంటి ఒక చిన్న శిల్పం, ఒక బార్డర్ అలా ఉంటుందన్నమాట. ఒక స్త్రీ అలా నాట్యం చేస్తున్న భంగిమ రూపంలో ఉంటే ఆ భంగిమకి అంత అంగుళన్నరలో ఉన్నటువంటి ఆ బొమ్మకి ముక్కు మీద ఒక పుడక ఉంటుంది. ఆ పుడకను మనం అలా కదిలిస్తే కదులుతుంటుంది. అలాంటివి ఆలయం చుట్టూ చెక్కినటువంటి శిల్పకళాకారుడు వాడికి చావు ఎక్కడదండి, పిచ్చోళ్ళు కాకపోతే మనం అనుకుంటాం అన్ని దశాబ్దాల క్రితం, శతాబ్దాల క్రితం చచ్చిపోయిన అమరశిల్పి జగ్గన గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నాం. ఎందరో మహానుభావులు, ఎంతమంది సంచరించి నడయాడినటువంటి భారతావని, ఈ భరత భూమిలో ఎంతోమంది చిత్రకారులు. ఈ చోటనే కదా సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన కలిసిపోయి, ఈ చోటనే లేత ఇల్లాలి నల్లబూసల సౌరు గంగలో కలిసిపోయి, ఈ చోటనే చిత్రలేఖకుని కుంచెయు నశించే అంటాడు. పేరెన్నిక కన్న చిత్రలేఖకుని కుంచెయు నశించేని జాషువా అంతటి మహాపండితుడు చిత్రకారుడికి అంతటి విలువనిచ్చాడు. సో చిత్రకారులు అనేది అది గొప్పది, తక్కువది, ఇందులో బాగాలేదు, ఇది బాగుంది అని చెప్పటం. బొమ్మ బాగలేదా, మనం చూసే చూపు బాగలేదా? అందులో అందాన్ని చూడగలిగితే బాగానే ఉంటుంది. గులాబీ పువ్వులో ప్రతివాడు అందాన్ని చూస్తాడు, గడ్డి పువ్వులో అందాన్ని చూడగలగాలి. అది కదా గొప్పతనం, అది కదా కళాత్మక వైభవం, అది కదా భగవంతుడు మనకిచ్చినటువంటి ఆధ్యాత్మికత శక్తి. భావితరాల వాళ్ళని ఎంత పెద్దవాళ్ళుగా చేయాలో ఆలోచించాలి. దానికి ఉపయోగపడే విధంగా మన పుస్తక రచన, మన చిత్ర రచన, మన చిత్రకళా రచన అలా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.